హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. ఈరోజు వీడియో ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్ళామండి. వీసా ఇంటర్వ్యూ కోసం అని వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళినప్పుడు 1 వీక్ ఉన్నామండి. ఆ 1 వీక్లో మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. వదిన వాళ్ళ అమ్మాయి బర్త్డే అయితే పిస్తా హౌస్కి డిన్నర్కి వెళ్ళాము, జూ పార్క్ వెళ్ళాము, షాద్నగర్ వెళ్ళాము. ఇంకా వీసా ఇంటర్వ్యూ విశేషాలు ఇవన్నీ మీతో షేర్ చేయాలని చెప్పి వీడియోస్ చేశాను. ఈ వీడియోలో కొన్ని షేర్ చేస్తున్నానండి. మీ అందరూ వీడియోని మిస్ అవ్వకుండా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే జనవరి 22 ఈవినింగ్ 5:30కి బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాము. మాది అమరావతి దగ్గర పల్లెటూరు. మా వదిన వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ ఉంటే చూసుకొని వెళ్తున్నామండి. మా మరిది వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను. మేమే కాకుండా మా హస్బెండ్ వాళ్ళ ఇంకొక బ్రదర్ కజిన్ ఆ మరిది వాళ్ళు కూడా వస్తుంటే మేము కలిసి బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళేసరికి ఇక 5:30కి బయలుదేరా అంటే లేట్ అవుతుంది కాబట్టి హైదరాబాద్ రాకముందే సంగం అనే హోటల్ దగ్గర ఆగి డిన్నర్ ఇక్కడ చేసేసాము. డిన్నర్ చేసేసాక మేము అందరం బయలుదేరిపోయామండి. ఇంటికి వెళ్ళేసరికి 11:30, 11:45 అలా అయింది. పిల్లలు మధ్యలోనే పడుకున్నారు. మాకు 24th బయోమెట్రిక్ అండి, జనవరి 24th, 29th ఇంటర్వ్యూ, 22nd నైట్ వచ్చాం కాబట్టి 23rd డ్రెస్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సర్దుకున్నాము. 24th మార్నింగ్ 11:30కి బయోమెట్రిక్ అండి. లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. మేము ప్రగతి నగర్లో 8:30 కల్లా స్టార్ట్ అయ్యి లేట్ అవ్వకుండా ఉండాలని ముందే వచ్చేసాము. 11కి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి రీచ్ అయ్యాము. ఈ వీసా బయోమెట్రిక్ తీసుకునే ప్లేస్ మెట్రో స్టేషన్లో రైట్ సైడ్ ఉంటుందండి. పైన మెట్రో ఆగితే మనం దిగి కిందకి వస్తాం కదా, రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ ఇష్యూస్ కానీ పాస్పోర్ట్ కలెక్షన్ అన్నీ అక్కడేనట. మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే క్యూ లైన్ ఉంది. 11:30 బ్యాచ్ అని చెప్తే క్యూలో వెళ్ళమన్నారు. మొబైల్స్ ఏమీ అలో లేదట. మనతో వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి వెయిట్ చేయమని చెప్పడమే. ఈ లైన్లో వెళ్ళేప్పుడే DS 160 ఫాము, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, పాస్పోర్ట్స్ తీసుకొని రెడీగా ఉండండి అని చెప్తున్నారు. క్యూలో వెళ్తూ ఉంటే మధ్యలో వాళ్ళు వెరిఫై చేసి టిక్స్ పెట్టుకొని స్టాంప్ వేసి ఇస్తున్నారండి. లోపలికి వెళ్ళగానే ఇంకో కౌంటర్కి పంపిస్తే అక్కడ ఒకసారి మరలా వెరిఫై చేస్తున్నారండి డాక్యుమెంట్స్ వెరిఫై చేశాక మరలా ఇంకో క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్లో వెయిట్ చేస్తే మనకి కౌంటర్స్లోకి పంపించి ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. క్యూ లైన్లో ఒక 20 minutes వెయిట్ చేసామండి. వెయిట్ చేశాక ఫస్ట్ నన్ను పిలిచారండి. నేను పిల్లలు వెళ్ళాం కదా, ఫస్ట్ నన్ను పిలిచి కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి నాది, పిల్లలది, మా వారిది డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. ఇక ఫింగర్ ప్రింట్ తీసుకొని ఫొటోస్ క్యాప్చర్ చేశారు. నా తర్వాత మా ఇద్దరు పిల్లలది ఒక్కొక్కరిది ఫొటోస్ క్యాప్చర్ చేసి బయోమెట్రిక్ అయిపోయింది, వెళ్ళొచ్చు అని చెప్పి 14 years లోపు పిల్లలు వీసా ఇంటర్వ్యూకి అవసరం లేదు, వాళ్ళ డాక్యుమెంట్ ప్రూఫ్స్ మీరు క్యారీ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళండి అని చెప్పారు. ఇదండి బయోమెట్రిక్ జరిగే ప్రాసెస్. ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటే యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. హైటెక్ సిటీ నుండి ప్రగతి నగర్కి వెళ్ళి లంచ్ చేసేసాము. వదిన వాళ్ళ అమ్మాయి బర్త్డే అయితే అదే రోజు ఈవినింగ్ డిన్నర్కి పిస్తా హౌస్కి రమ్మన్నారు. మేము 7కి స్టార్ట్ అయ్యి ఒక 15 minutesలో ప్రగతి నగర్కి దగ్గరలో ఉన్న పిస్తా హౌస్కి వెళ్ళాము. ఇక అక్కడ సెలబ్రేషన్స్ని చూడండి.
ఇదండి వదిన వాళ్ళ అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్. పిస్తా హౌస్లో సరదాగా మాట్లాడుకుంటూ అందరం డిన్నర్ ఎంజాయ్ చేసామండి. స్టార్టర్స్ వచ్చి చికెన్, ఫిష్, ప్రాన్స్ ఎంజాయ్ చేసాము. తర్వాత బిర్యానీ తిన్నామండి. బిర్యానీ చాలా బాగుంది. ఇక అందరం ఫుడ్ ఎంజాయ్ చేసేసి లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా తినేసి బయటకు వచ్చేసామండి. సరదాగా వదిన వాళ్ళ అమ్మాయి బర్త్డే డిన్నర్ కంప్లీట్ అయింది. పిల్లలు కొన్ని ఫొటోస్ దిగారు. ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ జూ పార్క్ వెళ్ళామండి. జూ పార్క్ వీడియో దీంతో కంబైన్ చేస్తే లెందీ వీడియో అయిపోతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో చేశాను. జూ పార్క్ షాద్ నగర్ ఇంకా వీసా ఇంటర్వ్యూలో ఏమడిగారు, వీసా ఇంటర్వ్యూ ఎలా జరిగింది, విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.